తెలంగాణ స్పీకర్ను కలిసేందుకు అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ సెక్రటరీని ఎమ్మెల్యేలు కలిశారు. వినతి పత్రాన్ని తాను తీసుకోనని స్పీకర్కి ఇవ్వాలని ఎమ్మెల్యేలకు సెక్రటరీ చెప్పారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలన్నారు ప్రశాంత్ రెడ్డి. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తప్పుపడుతున్నామన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అన్నారు. ఆ రిపోర్ట్ సీల్డ్ కవర్లోనే ఉంటుంది. అది ఇప్పకన్నా మొదలే పీసీ ప్రెసిడెంట్ మాట్లాడతాడు దాని మీద, దాంట్లో ఏదో జరిగిపోయింది కాళేశ్వరంలో అని. అది ఇప్పకన్నా మొదలే కొన్ని పత్రికలు హెడ్లైన్స్ రాస్తాయి, దాంట్లో ఏమో జరిగిపోయిందని. అంటే రిపోర్టును ఆధారం చేసుకుని కాళేశ్వరం మీద మా మీద ఒక కుట్రపూరితమైన చర్యకు పాల్పడతా ఉన్నారు. అసలు ఆ రిపోర్ట్నే మేము తప్పుపడతా ఉన్నాం. ఆ రిపోర్ట్లో 8B సెక్షన్ 8B 8C ప్రకారం మా వివరణ కోరాల్సి ఉండగా, కేసీఆర్ గారిది, హరీష్ రావు గారి వివరణ కోరాల్సి ఉండగా, ఈటల రాజేందర్ గారిది, ఎవరిదైనా సరే, ఇంజనీర్లది ఎవరిదైనా సరే తప్పు జరిగింది వీళ్లతో అని వాళ్ళు రిపోర్ట్లో చెప్పినప్పుడు వాళ్ళ వివరణ కోరాలి. కోరలేదు. వన్ సైడ్ గా ఏకపక్షంగా ఆ రిపోర్ట్ని వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. మేము న్యాయస్థానంలో పోరాడుతున్నాం ఆ రిపోర్టే తప్పని చెప్పి. దాని మీద ఏదో కుట్ర బంధమని ప్రయత్నం. అట్లా ఇవన్నిటికి కూడా మేము తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి అనేక వాస్తవాలు, జరిగిన పనులు, జరిగిన ప్రయోజనాలు, ఇవన్నిటిని కూడా మేము తెలంగాణ ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రజలకే కాదు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలతో పాటు అత్యున్నతమైన చట్టసభ తెలంగాణ శాసనసభ్యులకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క